దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఈ దినభాగము డిసెంబర్ 4 చదువుచున్నాను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడల్చుండెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. హెబ్రీ 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గమునకు పోల్చబడినది. దేవుని వాక్యం ద్వారానే మనము శత్రువును ఓడించగలము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించవలనని ఎఫెసీ 6వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినది. అపవాది యేసుక్రీస్తును శోధించినప్పుడు మన ప్రభువు దేవుని వాక్యము ద్వారానే వానిని ఓడించెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4, 7, 10 వచనములు. కనుక మన జీవితములలో దేవుని వాక్యమునకు ప్రాముఖ్యత ఇవ్వవలెను. ప్రతి ఉదయ సాయంత్రము బైబిలును మోకాళ్ళపై ప్రార్థనా పూర్వకముగా అధ్యాయం వెంబడి అధ్యాయము క్రమముగా చదువుటకు నేర్చుకొనవలెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడని మలాకీ 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినది. సూక్ష్మజీవులు సూర్యరశ్మి ద్వారా నశించును. అదే విధముగా మనకున్న భయము, సందేహము మొదలగు ఆత్మీయ వ్యాధులు ప్రభువైన యేసుక్రీస్తు వెలుగులో నశించును. మనము ఎల్లప్పుడూ మన జీవితములను ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట ఆయన వెలుగులో పరీక్షించుకొనవలెను. ఆయన మన పాపములను బయలుపరిచినప్పుడు వాటిని ఒప్పుకొని సరిచేసుకొనవలెను. ఈ విధముగా ఆయన వెలుగులో మన జీవితములు తేటగా ఉంచబడుచున్నవి. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.